Welcome back to the weekend updates. Beginning with the Hollywood news. ఈ వెనమ్ ఫ్రాంచైజ్ లో ఇది కొంచెం అంత ఇంట్రెస్టింగ్ గా కొంచెం అంత హోప్ అయితే వచ్చిందన్నమాట. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎందుకంటే కొంచెం అంత న్యూ క్యారెక్టర్స్ అండ్ న్యూ క్రీచర్స్ కొంచెం అంత నెక్స్ట్ డోర్ అయితే మనకి ఓపెన్ చేశారు. సో హోప్ మనకి థియేటర్ లో మాత్రం డిసప్పాయింట్ చేయనీయకుండా ఒక హై లెవెల్ ఆఫ్ ఆక్టైన్ యాక్షన్ విత్ ది న్యూ డోర్స్ ఓపెన్ చేస్తూ మనకి స్టోరీలో కూడా మనకి సాటిస్ఫై చేస్తారని కోరుకుందాం. ఆల్ రైట్, కమింగ్ బ్యాక్ టు ది అవర్ న్యూస్. మనకి నాని అండ్ మన శేఖర్ కమల్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మనకి కరెంట్లీ మనకి ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మనకి కాన్వర్సేషన్స్ డిస్కషన్స్ అనేవి మనకి జరుగుతున్నాయి అనమాట. అండ్ ఫీమేల్ లీడ్గా మనకి సాయి పల్లవి గారిని తీసుకుందని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ మనకి కరెంట్ లైనప్ అయితే హిట్ది మనకి సుజిత్ గారు ఉండిద్ది. అట్లా ఇవి అయిపోవాలి ఫస్ట్ మనకి. అండ్ ఇప్పటిదాకా మనకి దేవర నుంచి వచ్చిన కంటెంట్ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొంచెం భయం 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 ఇది అంటున్నారు, కానీ కొంచెం ఆ బ్లడ్ అనేది కూడా మనకి చూపించారు అనమాట. సో జనరల్గా అందరం కూడా ఏది మనం జనరల్గా ఏదో అనుకుంటాం, ఓకే దీనికి ఏ సర్టిఫికేట్ ఇస్తారులే అనుకుంటాం, కానీ బెస్ట్ కామెడీగా మనకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. ఇదే కొంచెం కామెడీ అనిపించింది. థియేటర్ బాబు ఇవిడదాకా వైలెన్స్ అని చెప్పేసి భయం అని చెప్పేసి ఇలా హైలైట్ చేసి ఎవరికి యూఏ అంటే అని చెప్పేసి. ఎనీవేస్ మనకి ఇంకా రన్ టైం అయితే 2 hours 58 minutes, అంటే క్లోజ్ టు మనకి ఇంకా 3 hours అనమాట. మరి మన రైడ్ సీక్వెల్ మన అజయ్ దేవగన్ గారి రైడ్ మనకి ఉంది కదా, సో అయితే మనకి పార్ట్ 2 అయితే మనకి ది నెక్స్ట్ ఇయర్ 21st February 2025 మనకి రిలీజ్ అయిపోతుంది. మరి మీరు కూడా పార్ట్ 2 ఏమన్నా వెల్ దిస్ వాజ్ అన్ బిట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ న్యూస్. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఎలా పుల్ ఆఫ్ చేస్తారా అని చెప్పేసి కూడా మనకి చిన్నపాటి క్వశ్చన్ మార్క్ కూడా అయితే మనకి ఉందన్నమాట. మన నితేష్ తివారీ గారు మనకి రామాయణం మనకి వస్తుంది కదా, సో మనకి రణబీర్ కపూర్ గారు మనకి ఇప్పటిదాకా రామ్ రోల్ అయితే మనకి ప్లే చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనకి దాంతో పాటు మనకి పరశురామ్ క్యారెక్టర్ కూడా మనకి ఆయనే ప్లే చేస్తున్నారు అనమాట. సో మనకి ఇక్కడ మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్స్ మధ్యన మనకి మేక్ ఓవర్ కానీ బాడీ పరంగా కానీ ఎంతో డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ అయితే ఉండాలన్నమాట. లేకపోతే జస్ట్ మనకి మేకప్ మార్చారు, ఈ మేకప్ వేసేసుకున్నారు అని చెప్పేసి ఈజీగా అర్థమయ్యేది. మన శర్వానంద్ గారి అప్కమింగ్ ఫిల్మ్ అయిన డైరెక్టెడ్ బై మన రామ్ అబరాజ్ గారు, మన సామాజ వర్గమన్న మూవీ డైరెక్టర్ అనమాట. సో కొంచెం హోప్ అయితే ఉంది ఈ మూవీ కొంచెం అంత మనకి మంచి ట్రాక్ లో వచ్చిందని చెప్పేసి. అండ్ మనకి ఈ మూవీకి అయితే మనకి ఫీమేల్ గా మనకి సంయుక్త మేనన్ గారు మనకి యాక్టర్స్ అని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ అయితే మనకి చేశారు అనమాట. అండ్ మనకి సంయుక్త మేనన్ గారి ఫస్ట్ లుక్ అయితే మనకి రిలీజ్ చేశారు ఫ్రమ్ స్వయంభూ. వీళ్ళు అస్సలు ఏమాత్రం సిట్ అయితే కనిపించలేదు. ఇది కొంచెం అంత తేడా కొట్టేవాళ్ళ అనిపిస్తుంది ఎందుకో. మరి కొన్ని మూవీస్ ఉంటాయి అబ్బా, వాటిని ఎంత తక్కువ మనకి టచ్ చేస్తే అంత బాగుంటుంది. మనకి విజయ్ సేతుపతి గారు, త్రిష గారు వీళ్ళ కాంబినేషన్ వచ్చిన మనకి మూవీ 96, ఎవ్రీబడి లవ్డ్ ఇట్, ఎంజాయ్డ్ ఇట్, అలా వెళ్ళిపోయింది ఇంకా. బట్ దీనికి మళ్ళీ సీక్వెల్ వస్తుంది చూసారు, ఇదే కొంచెం తేడా అనిపించట్లేదు. ఎందుకు అబ్బా అలాంటి మంచి మూవీస్ని డిస్టర్బ్ చేస్తున్నారు అనే ఫీల్ రావట్లా, నాకైతే వచ్చేసింది ఆల్రెడీ. సో మనకి సీక్వెల్ స్టోరీ రెడీ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. సో మనకి షూటింగ్ కూడా బిగించేస్తున్నారు. అంటే ఎవరికి కూడా దీనికి సీక్వెల్ ఉండిద్ది లేదంటే దీనికి సీక్వెల్ వస్తుంది తీస్తారని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మన తుంబాడ్ మూవీ అనమాట. పార్ట్ 2 అయితే మనకి ఇదబ్బా ఒక రిలీజ్ చేసినప్పుడు తనకు ఒక మంచి పర్పస్, ఆడియన్స్లో ఎంత హైప్ ఉంది, దీన్ని ఎంతలా లవ్ చేస్తున్నారు అనేది కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఈ రిలీజ్లో మనకి పార్ట్ 2 కూడా ఉంది అని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ చేశారనమాట. స్క్రిప్ట్ కూడా మనకి కంప్లీట్గా లాక్ అయిపోయింది. అండ్ ఈసారి మనకి ఆ గోల్డ్ గ్రీడీనెస్ అనేది మనకి కొంచెం అంత హై డోస్ అయితే మనకి పెంచుతారనమాట. సో చూద్దాం ఈసారి కొంచెం మనకి ఆ ఫ్యాంటసీ వరల్డ్ని, ఆ మాన్స్టర్స్ ఇది ఇంకా ఎంతలా మనకి షేప్ అవుట్ చేసి ఒక కొత్త వరల్డ్ ఏమైనా ఓపెన్ చేస్తారా, ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ వన్ మ్యాన్. నేను మాత్రం చాలా వెయిట్ చేస్తాను. సల్మాన్ ఖాన్ గారి అప్కమింగ్ ఫిల్మ్ అయిన సికిందర్ డైరెక్టెడ్ బై మన AR మురుగదాస్ గారు. మనకి ఇందులో ఫీమేల్ లీడ్గా మనకి కాజల్ అగర్వాల్ గారు అయితే మనకి ఫైనలైజ్ చేశారనమాట. హోప్ మనకి ఈ మూవీ అన్న చాలా బాగా రావాలని కోరుకుందాం. నేనైతే లాస్ట్ టైం సల్మాన్ ఖాన్ గారి ఫుల్ ఫ్లెజ్డ్గా ఏదైనా ఎంజాయ్ చేసింది ఉంది అంటే సుల్తాన్. అబ్బో ఏంది బ్రో అన్ని సంవత్సరాల క్రితం అంటే నాకైతే ఇప్పటికి నేను అసలు ఆ మూవీ చూసే ఫ్యాన్ అయ్యాను అనమాట. సో ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే మళ్ళీ ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఆ హై లెవెల్ కానీ ఇప్పటిదాకా రాలేదు. అంటే దాంట్లో మనకి అన్ని క్రాఫ్ట్స్ మనకి పర్ఫెక్ట్గా వర్కౌట్ చేశారు అబ్బా సల్మాన్ ఖాన్ గారి మూవీలో. ఎస్పెషల్లీ స్టోరీ వైజ్గా, యాక్షన్ వైజ్గా, ఫైట్ వైజ్గా, ఎమోషన్స్ వైజ్గా, పర్ఫార్మెన్స్ వైజ్గా, క్యారెక్టర్ ఆర్క్స్ పరంగా, అంటే అంత హై లెవెల్ ఆఫ్ కంటెంట్ అనేది సల్మాన్ ఖాన్ గారి మూవీలో చూడటం అనేది అంటే అన్ని ఇయర్స్ క్రితం నాకు చాలా బాగుంది అనిపించింది. నేను మళ్ళీ ఇంకా అలాగే కోరుకుంటున్నా. అలాగే అంటే అలా సిమిలర్ స్టోరీస్ అట్లా కాదు, అలా ఒక ఫుల్ మీల్స్ ఉన్న టైప్ ఆఫ్ కంటెంట్ అనమాట. కానీ అన్నీ వన్ సైడ్ కొట్టు ఇలా వస్తారు ఏందో మరి. అండ్ మన విజయ్ దేవరకొండ గారి అప్కమింగ్ ఫిలిం VD12 మనకి నెక్స్ట్ వీక్ నుంచి అయితే మనకి కేరళలో అయితే మనకి షూటింగ్ చేస్తున్నారు అనమాట. అండ్ దాంతో ఆ షెడ్యూల్తో మనకి మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మనకి ఇంకా అయిపోయినట్టే. వీళ్ళు ప్రస్తుతానికైతే కరెంట్లీ ప్రతి ఒక్కరికి తెలుసు తలపతి విజయ్ గారిది ఇంకొక ఫిలిం అయితే ఉంది, తలపతి 16.
సో దాంతో మనకి ఫిలిం కెరీర్కి అయితే ప్రస్తుతానికి మనం హోల్డ్లో పెట్టారు అనుకుందాం, ఇంక శాంతంగా బాయ్ బాయ్ చెప్పకుండా. ఎందుకంటే ఏ టైంలో ఏదైనా జరగచ్చు, మళ్ళీ రావచ్చు, మూవీస్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఇది లాస్ట్ ఫిల్మ్ అంటున్నారు, డైరెక్టెడ్ బై మన వినోద్ గారు. మీకు 5 PM ఇప్పటికే మనకి అనౌన్స్మెంట్ కూడా మనకి వచ్చేసి ఉండిద్ది అనమాట. మనందరికీ తెలుసు సందీప్ కిషన్ గారు టాలెంట్ని గుర్తించడంలో హీ విల్ బి ది ఫ్రంట్ రన్నర్ మ్యాన్ ఎప్పుడన్నా కానీ, మన లోకేష్ కనగరాజ్ గారి విషయంలో కూడా కావచ్చు. సో ఇప్పుడు మనకి కరెంట్లీ తలపతి విజయ్ గారి సన్ జేసన్ సంజయ్తో మనకి మూవీ అయితే మనకి చేయబోతున్నారు అనమాట. తన డెబ్యూత్ మనకి మూవీని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది లైక్ అంటే చాలు, అదేదో ఒక కైండ్ ఆఫ్ దరిద్రంలాగా అనిపిస్తూ ఉంటుంది ఏంటో మరి. సో అది అయితే సో వీళ్ళ కాంబినేషన్ అయితే మనకి మూవీ అయితే వస్తుంది అనమాట. సో చూద్దాం ఎలా ముందుకు సాగుతుందో. మన డీక్యూ గారి అప్కమింగ్ ఫిలిం అయిన కాంత మనకి రీసెంట్గానే పూజ లాంచ్ మనకి చేశారనమాట. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానయ్యా. ఎందుకంటే డీక్యూ గారి మూవీస్లో అంటే ఖచ్చితంగా కంటెంట్ అయితే ఉంటుంది. అంటే మనం మరీ తీసి పాడేసే కైండ్ ఆఫ్ మూవీస్ అయితే ఆయన చేయరనమాట. సో మనకి దీంట్లో మనకి భాగ్యశ్రీ గారు అయితే మనకి ఫీమేల్ లీడ్గా మనకి యాక్ట్ చేస్తున్నారు. సో మంచి విషయం ఇదే అంటున్నాను. జనరల్గా ఒక్కసారిగా హైప్ వచ్చినప్పుడు రీసెంట్ టైమ్స్లో కృతి శెట్టి కావచ్చు, శ్రీలీల కావచ్చు, వీళ్ళందరూ కూడా వరుస పెట్టి సైన్ చేసుకుంటూ పోయారనమాట. ఎవ్రీ ఫిలిం వన్ సైడ్ కొట్టు, అసలు పర్పస్సే లేని క్యారెక్టర్స్, అసలు దేనికి అసలు అవసరం ఉండదు అనమాట. సో మంచి ఫిల్మ్నే పిక్ చేస్తున్నారు. సో నెక్స్ట్ కూడా చూద్దాం ఇదే ట్రాక్ని ఫాలో అవుతున్నారు లేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ ది ప్రభాస్ అండ్ హను గారి ఫిలిం మనకి నెక్స్ట్ వీక్ నుంచి కరెక్ట్ కూడా మనకి తమిళనాడులో అయితే మనకి షూటింగ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు జనరల్ గా మనకి బిగ్ స్టార్స్ తో మూవీస్ చేసినప్పుడు చాలా టైం తీసుకుంటారు అనమాట. అండ్ ఆబ్వియస్లీ మన హను గారికి ఎంతో టైం అయితే దక్కింది అనమాట ప్రీ ప్రొడక్షన్ కి. సో కావాల్సిన టైం అయితే దక్కింది. ఇప్పుడు ఈయన ఎంత ఫాస్ట్గా షూటింగ్ చేస్తారు అనేదే క్వశ్చన్ మార్క్. అంటే ఈయన వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఏంటి అంటే రీసెంట్గా చాలా మూవీస్ చేశారు, బట్ బిగ్ స్టార్స్తో చేయడం వేరు, ఆ ప్రెజెంట్ ఉండేది కదా, అట్ ది సేమ్ టైం మీడియం హీరోస్తో చేయడం వేరు. సో చూద్దాం ఈయన బిగ్ స్టార్తో ది ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఎలా పుల్ ఆఫ్ చేసి బయట తీసుకొస్తారు. అంటే ఫాస్ట్గా వర్కింగ్ డేస్ గురించి చెప్తున్నాం, ఫాస్ట్గా లేదంటే కనుక స్లోగా వెళ్తూ ఉంటారా అని. సో దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.